మేడం నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 80 రోజులు దాటిపోయింది. ఈ 80 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటి? ఎందుకు సాధించలా? సాధిస్తానే ఉంది. ఏంటి అంటే నిదానంగా చేసుకుంటే రావాలి కదా. ఇప్పుడు ఒక తెలుగుదేశం ఒక్కటే కాదు, కూటమి అంటే మూడు పార్టీలు ఉన్నాయి. మూడు పార్టీలకి ముగ్గురికి కూడా ఎవరికి కూడా మనోభావాలు దెబ్బకుండా, ఏ పార్టీకి కూడా మనోభావం అనేది దెబ్బతినకుండా మిగతా ఇద్దరు సహకారం కూడా తీసుకుంటూ పనిచేయాల్సింది. కాబట్టి ప్రభుత్వం మీద సిబిఎన్ గారి మీద ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో లేట్ అయితే అవ్వచ్చు, కానీ పక్కాగా ఆయన చెప్పిన విధంగా చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చూస్తున్నాం. అంటే మన ఇంటిని మనం చక్కదిద్దుకోవడానికే ఎక్కువ టైమే పడుతుంది. అలాంటిది ఒక రాష్ట్రాన్ని, ఇంత పెద్ద వ్యవస్థ అయిన ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే మామూలు విషయం కాదు. అందువల్ల మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. స్లో అయిందనే దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక పక్కన స్లో అయింది అంటున్నారు, స్లో అయిందని తప్పుగా అనుకోకూడదు అంటున్నారు. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి ఏంది, ఈ కూటమి నాయకులందరూ మా మీద పడి మమ్మల్ని చంపేస్తున్నారు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే, ఒక రకంగా ఏంటంటే ఒక రకంగా దోపిడీ జరిగిపోతుంది కూటమి ప్రభుత్వంలో అంటూ మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చాడు, అది మనందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఏంటంటే ఈ ప్రజలందరూ కూడా ఏం జరిగింది ఇక్కడ ఏంటి అనేది కూడా, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనే విషయం కూడా జనాలకు అందరికీ తెలుసు. కాబట్టి కావాలని చెప్పేసి అతను తీసి పక్కన పడేశారు. ఆ విషయాన్ని అతని మైండ్కి ఎక్కలే ఇంతవరకు. జగన్మోహన్ రెడ్డి అనేవాడికి, ఆ జగన్ రెడ్డి అనేవాడికి ఇంతవరకు అతని మైండ్కి ఎందుకు నన్ను ప్రజలు దూరంగా పెట్టారనేది ఆయనకు అర్థం కాల. ఏదేదో ఎదుటి వాళ్ళ మీద ఒక నింద మోపి, నెపం మోపి మళ్ళీ అదే అబద్ధాలతోటి ప్రజల్ని తన వైపు తిప్పుకోవాలని ఆలోచిస్తున్నాడు. కాకపోతే ఇవాళ ప్రజలు అంత తేలిగ్గా ఈ జనాలు అయితే నమ్మే పరిస్థితిలో లేరు, నమ్మరు కూడా. ఎందుకంటే అతను ప్రభుత్వం వచ్చింది అబద్ధాల మీద. అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు, ముద్దులు పెట్టాడు, అది చేశాడు ఇది చేశాడు ఆ రోజు పాదయాత్రలో. ఇవాళ వచ్చేసేటప్పటికి అధికారంలోకి వచ్చినా గుద్దులు పెట్టాడు. అదే ఎక్కడైతే ముద్దులు పెట్టాడు అక్కడే గుద్దులు పెట్టాడు. జనాలకు అందరికి అర్థమైంది. కాబట్టి 100 అబద్ధాలు చెప్పినా ఇవాళ నమ్మే పరిస్థితిలో లేరు. అందరూ ఊస్తున్నారు, మొహాన ఊస్తున్నారు. మీరేమో గుద్దులు గుద్దారు అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి ఏమో ఇప్పుడు అంటున్న పేద ప్రజలందరూ ఇప్పుడు జగన్ అన్న ఉంటే జగన్ అన్నే కావాలని కోరుకుంటున్నారు, జగన్ అన్న ఉంటే కనుక బటన్ నొక్కేవాడు అనుకుంటున్నారు, ఆ బటన్ నొక్కి డబ్బులు వేసేవాడు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని అడిగితే మా మీద కేసులు పెడుతున్నాడు అంటున్నారు కమ్మా. మరి ఎక్కడ పెట్టారంట కేసులు? ఊరికే అంటే ఎవరో నెగిటివ్గా ఉండే కొంతమందిని, అంటే 5 రూపాయలు పేటీఎం బ్యాచ్ ఉంది కదా, ఇప్పుడు మరి 5 రూపాయలు ఏదో పెంచాడన్నారు, 7 రూపాయలకు 10 రూపాయలకు చేశాడన్నారు. ఆ బ్యాచ్ ఉంది కదా, ఆ బ్యాచ్ చేసే నిందలన్నిటినీ అంటే అలాంటి ప్రచారం చేసి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆ బ్యాచ్కి సంబంధించిన బ్యాచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా ప్రచారం చేసి ఇదంతా నడిపిస్తున్నాడు. అంతేగాని ఎవరు వాస్తవంగా ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు, ప్రజలైతే ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళకి తగిన న్యాయం జరిగిద్దనే ఆలోచనలు అందరూ ఉన్నారు. కాకపోతే ఆల్రెడీ కొన్ని లక్షల కోట్లకి ఎగనామం పెట్టాడు, అన్ని అప్పులు తెచ్చాడు, తాకట్లు పెట్టాడు. మనం ఇవాళ పెట్టుకొని ఏదైనా తెచ్చుకోవడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి మళ్ళీ సంపద సృష్టించుకోవాలి, ఏదైనా జనాలకు ఇవ్వాలంటే ఇవ్వాలి. కాబట్టి సంక్షేమం అనేది సృష్టించి ఇవ్వాల్సిందే, కానీ ప్రస్తుతం అక్కడేం కుప్పపోసి లేవు. అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలిసిన విషయమేనబ్బా. ఇవాళ ఎవరు కూడా సంక్షేమం ఇంకా ఎవరో కానీ దాదాపు మెజారిటీ పీపుల్ ఇవాళ సంక్షేమం కోసం అయితే ఎదురు చూడటంలా. ప్రశాంతంగా నన్ను లెట్ మీ కంటిన్యూ ప్లీజ్. ఏమంటున్నారంటే ఇవాళ ఇది ప్రశాంతంగా బతుకుతున్నాం. గత 5 ఏళ్లలో ఎన్నో అరాచకాలు చూసాం. ఇంట్లోంచి ఒక మహిళ బయటకు పోవాలంటే భయపడింది, ఒక ఆడబిడ్డను పంపించాలంటే భయపడ్డారు, ఇలా చిన్న పసిబిడ్డను పంపించాలన్నా భయపడ్డారు. అలాంటిది వాళ్ళు కొంచెం ప్రశాంతత వచ్చేసింది. అంటే నిదానంగా వస్తే ఆటోమేటిక్గా గత 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో ఆ స్థితికి ఈరోజు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నారు అంతే, ఎవరు సంక్షేమాల కోసం ఎదురు చూడట్లేదు. అంబట్రాంబాబు అంటున్నాడు కదమ్మా, మరి సంక్షేమం అంటే చివరి 2 నెలలు ఇచ్చేసి ఎలక్షన్లకు 2 నెలల ముందు ఇచ్చి అది సంక్షేమం అంటే ఎట్ట కుదిరిద్ది, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే కనుక ఆయన ఆ మాట అంటున్నాడు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే ప్రజల మధ్య నుంచే యుద్ధం చేస్తానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఈ యుద్ధం ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనుకోవచ్చు? అసలు మొదలు పెట్టమని చూద్దాం. ఇప్పుడు ఎక్కడికో లండన్ ఎక్కడికి వెళ్తున్నట్టున్నాడు కదా. ఇప్పుడు
ముందు అక్కడ పోయి రానియండి, తర్వాత చూద్దాం. యుద్ధం ఆయన యుద్ధం మొదలు పెడతాడా, ఇంకోటి మొదలు పెడతా, అప్పుడు చూద్దాం. ఇప్పుడు రానివ్వండి అంటే దాంట్లో అర్థం ఏంటి? అదే పోతున్నాడు కదా, పోయి రావాలి కదా, అందుకని రానిమని చెప్పేసి అంటున్నా. పోయి రావాలి కదా, ముందు అక్కడ పోయాడు, లండన్ పోయి రావాలిగా వెనక్కి, అంటే ప్రశాంతంగా రావాలి కదా. అన్నీ తిరిగి చూసి పాపం ఇన్నాళ్ళు 5 ఏళ్ళు కష్టపడ్డాడు కదా, చాలా ఆంధ్రప్రదేశ్ కోసం చాలా కష్టపడ్డాడు. అందువల్ల ఇవాళ కొంచెం ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఎప్పుడుకో వస్తాడు, వచ్చి మొదలు పెట్టినా అప్పుడు చూసుకుందాం ఏం జరిగిద్ది అనేది. ఎందుకు ఊరికే ఇలాంటి మాటలు మాట్లాడటం? అసలు జగన్ రెడ్డిని ఎందుకు ఇంత హైక్ చేస్తున్నారు? ఇక్కడ ఏమీ లేదు, అతనిది ఏమి ఒక పులివెందల ఎమ్మెల్యే చెప్తే అతను ఇంకా వేరే ఏమీ లేదు. ఇవాళ అతని దగ్గర ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ బయటకు వచ్చి పక్కదారి చూస్తున్నారు. నిన్నే చూసాం, రాజీనామాలు చేసి అటు పోతాం, ఆ పార్టీలో పోతాం, ఈ పార్టీలో పోతాం అని చెప్పేసి ఇవాళ వస్తామని చెప్పేసి ఎంతోమంది రాయబారాలు అన్ని పార్టీలకు 3 పార్టీలకు పంపిస్తా ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా జగన్ రెడ్డిని మీరు ఎందుకు హైక్ చేస్తారు? అసలు ఏదో పైన ఆకాశం మీద కూర్చోబెడతారు ఎందుకు? బాగా చేసే వాళ్ళనేమో ఇలా డిఫేమ్ చేసేసి అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎందుకు పైన పెడతారు? ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి. నా అక్కలో, నా చెల్లెమ్మలో, నా అవ్వలో అని చెప్పే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఈ బయటకు వస్తున్న వీడియోల కలకలం ఎలా చూడాలంటారు? అసలు ఏం జరుగుతుందంటారు ఆ పార్టీని? నిజంగా వైఎస్ఆర్ అంటే ఏదో శ్రామిక పార్టీ అని కదా వాళ్ళది, అది కాదు వైకామా పార్టీ అని చెప్పేసి అంటున్నారు. అది ఎందుకు ఇప్పుడు కాదు, మొదట ఎవరు ఈ ట్రెండ్ సృష్టించింది ఎవరు? ఫస్ట్లో ఆ వ్యక్తి దగ్గర నుంచి కూడా ఇవాళ వరకు కూడా వైకామా పార్టీ అనే మాటే వస్తుంది, కానీ వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఎవరు అంటల్లా. ఎందుకంటే ప్రతి అడ్డమైన వెధవ, ప్రతి దరిద్రమైన వెధవ కూడా అదే పార్టీలో ఉన్నాడు. ఒక సభ్యతా సంస్కారం లేని ఆడదాన్ని ఒక ఆటబొమ్మలాగా చూసే ప్రతి ఒక నాయకుడు కూడా ఒక నాయకుడు అని నేను అంటానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. నాయకుడు అంటే వాళ్ళ లక్షణాలు వేరేగా ఉంటాయి, చాలా స్పెషల్గా జనాలకు ఏదన్నా ఆపదలో వచ్చిన వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళకి ఏదైనా చేద్దాం, ఇలాంటి దీంతో ఉంటారు. ఇక్కడ అదేం కాదు, ఒక ఆడ మనిషి పాపం ఏదైనా ఇబ్బందితో వచ్చిందంటే దాన్ని ఎలా డ్రాప్ చేద్దామా, దాన్ని ఏం చేద్దామా, తన పరిస్థితులను మనకు అనుకూలంగా ఎలా మార్చుకుందామనే చూసే మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు వాడి నాయకుడు ఎలా అవుతాడు? అదే చదువుతున్నే రోడ్డు మీద పోయి నడుచుకుంటా పోయి ఏదో తిక్కల పనులు చేసే వాళ్ళందరినీ పిలిచి టికెట్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. ఒక అడ్మినిస్ట్రేషన్ అలాంటి ఏమీ లేకుండా చర్యలు తీసుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేకుండా పోయాడు అనుకుంటా. అనంతబాబుని చూసుకుందాం, ఇటు గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, దువ్వాడ, ఒక విద్యాసాగర్ అంట, వీళ్ళందరూ అసలు ఏంది? అసలు వీళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదనుకోవచ్చు అంటారా? అధికారం కాదు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అతను భయం. ఎందుకంటే అతని గుట్లన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా, అతను చేసిన అడ్డమైన ఏదో పనులన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అతనికి వీళ్ళ మీద చర్యలు తీసుకునే అంత సీన్ లేదు. లేకపోతే ఫస్ట్ మొదట్లోనే తీసేవాడు. అంబటి రాంబాబు ఏదో గంట అరగంట సంజన అన్నాడు కదా, ఆ రోజే తీసుకునేవాడు. ఆ రోజే తీసుకున్నాడు. ఇవాళ ఏం తీసుకుంటాడు? అధికారం కూడా లేదు ఇవాళ, జస్ట్ ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే అంతే ఈరోజు. అలా మహిళా కమిషన్ ఏం చేస్తుందమ్మా? ముందుల ఈ గజ్జల లక్ష్మి మహిళా కమిషన్ ప్రెసిడెంట్ చైర్మన్ అంటున్నారు, ఏం చేయను ఆవిడ? ఎంతసేపు చంద్రబాబు నాయుడు అసలు ఆవిడ ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉండి ఆవిడ పని ఏంటి, ఆవిడ డ్యూటీ ఏంటి? ఏదన్నా ఆ మహిళలకు ఏదన్నా ఇబ్బంది పడుతున్నారా, ఏదన్నా ఉందా, వాళ్ళని చూసుకోవాలి. అంతేగాని ఎంతసేపటికి చంద్రబాబు అది ఇవ్వలేదు, చంద్రబాబు ఇది ఇవ్వలేదు, చంద్రబాబు అది చేస్తున్నాడు, లోకేష్ ఇది చేస్తున్నాడు, గవర్నమెంట్ పడేడుస్తుంది అంటే ఆవిడ అర్థం కాదు. అసలు ఆవిడ ఎలా మహిళా కమిషన్ అయింది? అసలు నాకు 2026 దాకా 10 మంది అవసరమైతే హైకోర్టుకి వెళ్తానన్న చెప్పిన ఇదే గజ్జల లక్ష్మి గారు నేను అంటున్నానండి, మేము అనాలి. గజ్జల లక్ష్మి గారు మరి ఈ రోజు అంగాంగ ప్రదర్శనలు చేస్తూ మహిళలకు చూపిస్తున్న వైసీపీ నాయకులకు ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇస్తుంది? ఎందుకు ఈ పదవి బీకిస్తారేమో అందరు కలిసి అని మిగతా వాళ్ళని చేసినట్టు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఒక ముంబై నటేనా ఆవిడ, ముంబై నటిని ఎంత ఇబ్బంది పెట్టారు. నిన్న వీడియో చూస్తుంటే ఒక ఆడదానిగా నాకే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి. నిజంగా ఒక ఆడదానిగా పుట్టకూడదేమో అనిపించింది. ఇన్ని బాధలు ఉంటాయి, ఇలా ఇంత ఇబ్బంది పడతారు. వాళ్ళకి నచ్చల పనులు మనం చేసామంటే ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. ఆవిడ దేనిలో ఎంత టాలెంటెడ్ పర్సన్ తెలుసా? ఆవిడ ఎంత టాలెంటెడ్ అంటే చదువుకునే దగ్గర నుంచి కూడా అన్ని 1-2 స్థానాల్లో ఉండేది. నాట్యం నేర్చుకుందా, మోడల్గా చేసిందా, ఎన్ని కాంపిటీషన్ పోటీల్లో కూడా ఫస్ట్ సెకండ్లో చెప్తాడు రాలి. ఒక డాక్టరు ప్లస్ వ్యాపారవేత్త, ఎన్నో సినిమాలు తీసింది వాళ్ళ బ్రదర్తో కలిసి. వాళ్ళ తల్లిదండ్రులు వెల్ ఎడ్యుకేటెడ్స్, మంచి జాబ్స్ చేశారు. అలాంటి పరిస్థితిలోంచి వచ్చిన ఆవిడని ఇవాళ ఇన్ని రోజులు బయటకు వచ్చిందంటే అసలు ఎంత దారుణమైన విషయం అది. ఆవిడని పెట్టిన చిత్రహింసలకి ఇంకొకళ్ళు అయితే అసలు అతన్ని బతకనిచ్చేవాళ్ళు కాదు. నేను అడుగుతుంది ఇక్కడ మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నాను మేడం, ఒకటే మాట.
ప్రభుత్వం ఏం చేస్తుంది, మహిళా కమిషన్ చర్యలు తీసుకోకపోతే ఆ మహిళా కమిషన్ మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? ఈ గజ్జల లక్ష్మి అనే మేడం గారు ఇలాంటి వెధవలకి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతుంటే ఆమెకి డైరెక్షన్ ఇచ్చే రైట్స్ ప్రభుత్వానికి లేవా? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమేం చేస్తుంది? అసలు ముందర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఏమేం చేస్తుంది? అది ఇప్పుడు మీరే చెప్పారు కదా, ఆవిడ ఇన్ని జరుగుతున్నా కానీ ఆవిడ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టుకుంటా కూర్చుందని. వాళ్ళు ఏంటంటే ఏమి లేదయ్యా, ఏంటి షోలు చేయటం, మీడియాల ముందు వచ్చి ఎక్కడేమి లేదు, పనిచేసేదానికి నిన్నటిదాకా ఏమీ లేదు, ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చేది లేదు. ఎందుకంటే మళ్ళీ మమ్మల్ని ఏం చేస్తారని భయంతో నిన్నటిదాకా ఆ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఎవరు వచ్చి వెళ్ళి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ అన్యాయం జరిగిందని ఎవరు కూడా అడగటానికి ఏమీ లేదు, అడగలేదు. అందువల్ల వాళ్ళకేం పని లేదు, షోగా చక్కగా టిప్ టాప్గా పట్టు చీరలు ఈ రోజు కట్టింది రేపు కట్టకుండా కట్టి ఒంటి నిండా నగలు దగ్గేసుకొని ఒక షో కేసులో బొమ్మల్లాగా అక్కడ కూర్చుంటారు అనమాట. అంతే, వాళ్ళకేం పని లేదు. అసలు ఏం చెయ్యాలనేది కూడా వాళ్ళకి తెలియదు. మహిళా కమిషన్ అంటే ఏంటి, దాన్ని మన హక్కులు ఎంతవరకు ఉన్నాయి, మహిళల కోసం మనం ఎంతవరకు చేయొచ్చు అనేది వాళ్ళకి తెలియదు, వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఆవిడ కూడా వైకామా పార్టీలో ఒక వ్యక్తే కదా, ఆవిడేం స్పెషల్ కాదు, వేరే నుంచి ఏం రాలా. అందుకే తీసుకోలేదు. అది ఆవిడకు తప్పుగా అనిపించట్లా, ఎందుకంటే వాళ్ళందరూ కామన్గా అనిపిస్తుంది. అంతా మాలాంటి వాళ్ళకి ఏంటంటే బాధగా అనిపిస్తుంది. ఒక ఆడదాన్ని ఇలా ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఆడదంటే ఆడదే తప్పు. మనం ఏమి వాళ్ళ మీద ఇలా అని చేయడం అవన్నీ కరెక్ట్ కాదు, అన్ని మేము ఒప్పుకోం అసలు. అలాంటిది వాళ్ళకి ఏంటంటే మహిళలమే అనేది ఒకటి వాళ్ళు మర్చిపోతున్నారు. ఫస్ట్ మేము మహిళలమి, సాటి మహిళలుగా ఏ పార్టీ అయినా సరే సాటి మహిళలకు మనం అన్యాయం చేయకూడదు అనేది వాళ్ళకి లేదు. ఎట్లయినా ఎదుట తెలుగుదేశమో జనసేనో బీజేపీ అనో ఒక ముద్ర ఉంటే చాలు, వాళ్ళు ఏమైపోయినా పర్వాలా, మాకేం పర్లేదు, మా పార్టీ కాదు కదా, మా వైకామా పార్టీ కాదు, మా వైకామా పార్టీ అయితే మేము చర్యలు తీసుకుంటాం, మా పార్టీ కాదు కాబట్టి మాకు అవసరం లేదు వీళ్ళు ఏమైపోయినా అనే దీంతో ఆవిడ ఉంది. అసలు ఆవిడెవరండి, సోషల్ మీడియాలో పార్టీని అడ్డదిడ్డంగా ఏకుతా బూతులు తిడతా ఉండే మనిషి మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే నేను నోరు ఎళ్ళబెట్టుకొని చూశాను. అదే ఇచ్చారు, అదే చెప్తుంది. అట్లాంటి వాళ్ళకు అదే అర్హత, అదే చెప్తుంది. నేను గత 5 సంవత్సరాలుగా మనం చూసాము, ప్రతి ఒక్కడు అడ్డమైన వెధవ, అడ్డమైన బూతులు మాట్లాడి మీడియాల్లో రకరకాలైన వీడియోలు, పర్సనల్ వీడియోలు పోస్ట్ చేసి బయటకు తీసుకొచ్చి పెడుతున్నారు. కాబట్టి ఈ వీళ్ళు కూడా, ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా దానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఆవిడ కూడా అలాంటివే కావాలి. అలాంటివే వాళ్ళ పార్టీ అంటే అదే కాబట్టి అందుకని ఆవిడ అలాగుంది. అందుకని మనం ఏం అంటానికి లేదు. అంటే ఆ రోజు కూడా వస్తుంది, కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ఇందాక అడిగారు మీరు. నిన్నే ఆవిడ బయటకు వచ్చింది మీడియా ముఖంగా, 2 రోజుల నుంచే అవుతుంది కదా. మొత్తం గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం జరిగింది ఏంటనేది మళ్ళీ మొత్తం ఎంక్వైరీ చేసుకోవాలిగా. చేసుకున్న తర్వాత తగిన మూల్యం మాత్రం చెల్లించుకోక తప్పదు వీళ్ళందరూ కూడాను. థ్యాంక్ యూ.